అస్సలాముఅలైకుం అందరికి. అందరూ బాగున్నారు కదా. పొద్దున్నే లేచిన దివానీలోకి పోతున్నా, దివానీ క్లీన్ చేసేదానికి. ఇది ఏందో మా కర్మ, ఎప్పుడు అవుతుందో దివానీ డైలీ క్లీన్ చేసుకోవాలంటే బిజార్ అయిపోతుంది. ఈ దివానీ మొత్తం ఈ పక్క ఆ పక్క రెండు పక్కలు అయితే క్లీన్ చేయాలి. దివానీ ఒకసారి చూడండి ఎంత గలీజ్గా ఉంటుందో. పిల్లలు చేసి చేసి వీళ్ళు సిగరెట్లు అన్నీ తాగుతారు. ఇదే పని వీళ్ళకి, ఏం పని ఇలా సిగరెటు చాయ్ గవా అంతే బస్సు. ఇదంతా మిషన్ కొట్టాలి. ఇంకా ఇప్పుడు మిషన్ కూడా డైలీ కొట్టాలా. ఇదంతా క్లీన్ చేసుకోవాలా పొద్దున్న లేచి. ఇది వచ్చి మిషన్, ఇది అంతా కొట్టాలా. పక్కన దివానీ కూడా మిషన్ కొట్టాలా. ఇంకైతే ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలా, లేకపోతే గొడవ పడిపోతుంది. రెండు పక్కల అయితే క్లీన్ చేయాలి. ఏందో అర్థమే కదా. మేము డ్రైవర్ పనికి వచ్చినాము, దివానీ పనికి వచ్చినాము, అర్థమే కదా. ఒక చెప్తారు, ఒకటి చేపిస్తారు అంతే. ఇంకా ఏం చేయలేము. వచ్చిన తర్వాత ఏం చేయలేము. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే అంతా కండిషన్ మీద రండి. ఏ పని ఒప్పించుకుంటారో ఆ పని చేయండి. వీళ్ళు ఒక చెప్తారు, ఒకటి చేపిస్తారు. వచ్చిన తర్వాత మేమైతే కొత్త వాళ్ళు భయపడి చేస్తారు, ఏం చెప్తారేమో. వీళ్ళు ఏం చేయరు, అరుస్తారు అంతే. ఇంకా ఏం చేయలేరు వీళ్ళు. అంతా చూసుకోండి, అంతా మిషన్ కొట్టాలి. ఇంకైతే రెండు పక్కల అంతా అయిన తర్వాత ఈ గ్లాసులు ఉన్నాయి కదా, ఈ గ్లాసులు అన్నీ కడగాలి. ఇప్పుడైతే నేనైతే మిషన్ ఆన్ చేసుకొని మిషన్ అయితే కొడుతున్నా. డైలీ కొట్టాల్సి, మేము నలుగురు డైలీ ఒకరోజు క్లీన్ చేస్తారు దివాని. ఇప్పటికైతే పర్వాలేదు, ఎట్లా చేసుకుంటున్నాము. ఇంకా 2 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఇంటికి బాబాయ్ కోయడని చెప్పాలా, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకంతే, ఏం చేయలేము. మేడం వచ్చిన తర్వాత ఏదో పని చేయాల్సిందే. మన ఫ్యామిలీ కోసం మేము చేసుకోవాల్సిందే. ఎట్లా ఒకటి మన ఫ్యామిలీ ఆలోచించుకోవాలి మేము వచ్చేప్పుడు. అయితే అంతా 2 దివాన్లు వచ్చి మిషన్ అయితే కొట్టేసిన. ఈ దివాని అంతా అయిపోయింది, మిషన్ అయితే కొట్టేసిన. ఇంకా పక్కన దివాన్లు కూడా పోయి మిషన్ అయితే కొట్టేసిన. అంతా అయిపోయింది, మిషన్ కొట్టే పని అయితే అయిపోయింది. ఇంకా ఇది ఏం లేక కింద పక్క వచ్చి గుడ్డ వేసుకొని నీళ్లు వేసుకొని అయితే కొంచెం డెటాలు క్లోరోస్ వేసుకొని గుడ్డ వేసుకొని తుడసాలి. ఇంకా నీట్గా అయితే తుడిచేయాలా. తుడిసిన ప్రతి రోజు కూడా ట్రయల్స్ అయితే నీట్గా తుడసాల్సిందే. ఎవరెవరు దివాని క్లీన్ చేస్తారో వాళ్ళు వచ్చి డైలీ తుడసాల్సిందే ట్రయల్స్ అయితే. పెద్దోళ్ళు మాట అప్పుడప్పుడు అయితే వినాలి. మేము కూడా వినము కదా, వినము కాబట్టి వీడు వచ్చి కష్టాలు పడతాం. వీడు వచ్చిన తర్వాత కష్టాలన్నీ భరించుకోవాలా. భరించలేకపోతే ఇంటికి పోతా అంటారు అంతే. అప్పుడప్పుడు వినాలా ఎవరైనా చెప్తే పెద్దోళ్ళు. మేము ఏడుంటాం, నేను పోతా, నేను సంపాదిస్తా, నేను సీరియస్ అంటా. వీడు వచ్చిన తర్వాత కష్టాలన్నీ తెలుస్తుంది, బాధలన్నీ. వీడు పోయినాడు, వాడు పోయినా నేను కూడా పోతా అంటాడు. ఈడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, పెద్ద లేచిన 9 నుంచి 10 దాకా 1 గంట దివాన్లో కడిగిన, దివానికి తుడిచిన, దివానికి మిషన్ కొట్టిన. ఇప్పుడు వచ్చి గ్లాసులు అయితే డైలీ కడగాల్సిందే. ఎవరైనా క్లీన్ చేయని దివాని వాళ్ళు వచ్చి డైలీ గ్లాసు కడగాల్సిందే. ఇట్లా ఉంటుంది దివాని పని అంటే. అందుకే వీడియో చేస్తున్నా. వస్తే ఒక పని మీద రండి, అంతా బాగా మాట్లాడించుకొని ఒకే పని మీద రండి. డ్రైవరింగ్ మీద వస్తే డ్రైవరింగ్ పనే చేయండి. వీళ్ళు ఏమో చేస్తారు, మనకి ఇండియాలో ఏదైనా పని వస్తే వీళ్ళు అడిగితే మాకు ఏ పని రాదు, నేను డ్రైవరింగ్ చేస్తానని చెప్పాలా. వీళ్ళకి ఏ పని అంటే చెప్పేసిన మనకు, నేను ఏ పని చేస్తా, ఈ పని చేస్తా ఇండియాలో అనుకో, వీళ్ళు కూడా చుక్కలు చూపిస్తారు చేసి ద్వారా అని. ప్రతిరోజు కూడా ఇట్లాగే ఉంటుంది. చూసుకొని నేనైతే ఇప్పుడైతే అంతా చేసిన. ఇప్పుడైతే గ్లాసులు కడుగుతున్నా. గ్లాసులు అయిన తర్వాత అంతా కడిగేసి నీట్గా 2 సబ్బు వేసి సాబున్ వేసి కడగాల. ఇప్పుడైతే సాబున్ వేసిన. ఇప్పుడైతే నీళ్లు పెట్టాలి. దీంట్లో నీళ్లు పెట్టుకొని అర్థంకి బాగా వచ్చి రుద్దాల. గ్లాసు కొంచెం గలీజ్ ఉంటుంది, క్లీన్ చేయలేదంటారు. అయితే వీళ్ళు నీట్గా అయితే గ్లాసులు అయితే మేము కడగాల. వీడికైతే నా గ్లాసులు కడిగినంత అయిపోయింది. ఇప్పుడైతే దివాన్లోకి పోయి మళ్ళీ చాగవ అయితే చేయాలా. ప్లీజ్, ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్.